నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 116. ఇంకా కథలోకి వెళ్తే, ఆ నెక్స్ట్ డే వినయ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో టైం నైట్ 7:30. రిషి కార్ వచ్చి ఆగింది. మనోడు స్టైల్గా దిగాడు. వినయ్ అక్కడే ఉండి షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. రిషిని కూర్చోమని తనే స్వయంగా జ్యూస్ తెచ్చిచ్చాడు. వెరీ నైస్ వినయ్ గారు, మీ గెస్ట్ హౌస్ అన్నాడు రిషి. ఆ గారు గీరు ఎందుకు కానీ కాల్ మీ వినయ్ అన్నాడు వినయ్. సరే వినయ్, నువ్వు ఎలా అంటే అలా అన్నాడు రిషి. నీకు కొన్ని నిజాలు చెప్పాలి. విన్నాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు, బట్ చెప్పాలి కానీ అంటూ ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు వినయ్. అది చూసిన రిషి, ఏంటి వినయ్, ఎవరైనా రావాలా అని అడిగాడు. రిషి, సారీ రిష్విక్, జస్ట్ మినిట్ అంటూ బయటకు వెళ్ళాడు వినయ్. 5 నిమిషాల తర్వాత కారు ఆగగానే సుప్రజ, కృతి దిగారు. కృతి వినయ్ని చూసి కోపంగా సుప్రజతో, అక్క ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అరిచింది. చెల్లి ప్లీజ్, వినయ్ నీకు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తానంటే తీసుకొచ్చానంది సుప్రజ. ఏంటి అని చెప్పేది? మన ప్రీతి అంతా చెప్పింది, ఈయన గారి సంగతి అంటూ కోపంగా చూసింది కృతి. అది కాదు సుకృతి, నా మాట విను, ఒక్కసారి లోపలికి రా ప్లీజ్ అన్నాడు వినయ్. నేను రానంటూ కారెక్కింది కృతి. దాంతో వినయ్ సుప్రజకు సైగ చేశాడు, ఎలాగైనా లోపలికి తీసుకురా అని. దాంతో సుప్రజ, నువ్వు వెళ్ళు వినయ్, నేను తీసుకొస్తాను అనేసరికి వినయ్ లోపలికి వెళ్ళాడు టెన్షన్గా. వినయ్ లోపలికి వెళ్ళిన తర్వాత, ఓయ్ యాక్టర్ మీ ఆయన, అయినా కూడా ఆయన కన్నా బాగా యాక్ట్ చేస్తున్నావు, ముందు పద అని సుప్రజ అనగానే, మరి ఏమనుకున్నావు అంటూ లోపలికి వెళ్ళింది కృతి. అక్కడ రిషిని చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వినయ్ జ్యూసులు తేవడం చూసి కోపంగా, నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది రిషిని. నువ్వు వస్తున్నావు అని తెలియకొచ్చానే పొట్టిదానా అన్నాడు రిషి. ఏంట్రా కరెంట్ పోల్, పళ్ళు రాల కొడతాను అంది కృతి. దాంతో రిషి పైకి లేచి హ్యాండ్స్ మడుస్తూ, రావే రాలకొట్టు చూద్దాం అంటూ చెయ్యెత్తి పంచివ్వబోయాడు. అదంతా చూస్తున్న సుప్రజ నవ్వుకుంటూ సోఫాలో సెటిల్ అయింది. వినయ్ వాళ్ళిద్దరితో, నా మాట కొంచెం వినండి ప్లీజ్ అనగానే, సరే ఏంటో చెప్పు అన్నాడు రిషి. అక్క ఈ వుడ్బీకి చెప్పు, ఆ చింపాంజీని అటువైపు తిరగమని అంది కృతి. చింపాంజీనా? మరి నువ్వు పొట్టి రాక్షసి అన్నాడు రిషి. నువ్వే డకోటా గాడివి అంది కృతి. ఇదంతా చూసిన వినయ్, వామ్మో వీళ్ళిద్దరి మధ్య అస్సలు పడ్డం లేదు కదా, ఇప్పుడు నేను ఏం చెప్పినా గొడవే, ఇప్పుడు ఏం చేయాలి అని తన మనసులో అనుకుంటున్నాడు. నేను డకోటా అయితే నువ్వు చీకి పారేసిన టెంకమొహం అన్నాడు రిషి. దాని కృతి ఏదో అనుబోతుంటే, కృతి ప్లీజ్ యార్ లిజన్ టు మీ అన్నాడు వినయ్. సరే చెప్పండి అంది జ్యూస్ తీసుకుంటూ కృతి. అది చూసిన రిషి, పాపం బుడ్డోడు అలసిపోయాడు అనుకున్నాడు తన మనసులో. ఇంతలో వినయ్ మాట్లాడుతూ, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతుండగా, బాబు వినయ్, నువ్వు చెప్పి ప్రీతి చెప్పి రిషి వీడియోలో చెప్పి ఎన్నిసార్లు వినాలయ్యా మనోళ్ళు, అందుకే నేను చిటికేస్తాను, 1 2 3 అయిపోయింది, అది జరిగింది అంటూ కృతి వైపు చూశాడు వినయ్. అదంతా విన చెప్పాపా, ఇదంతా మన ప్రీతి చెప్పింది, కొత్తగా ఏముంది ఇందులో అని అడిగింది. కానీ రిషి మాత్రం వినయ్ కాలర్ పట్టుకుని, యూ చీటర్, నువ్వు చేసావా ఇదంతా, ఐ విల్ సీ యువర్ ఎండ్ అన్నాడు సీరియస్గా. రిష్విక్ ప్లీజ్, నేను చెప్పేది విను, ఏదో నీ మీదున్న కోపంతో అలా చేశాను, బట్ నెల క్రితం నేను రియలైజ్ అయ్యాను సుప్రజ వల్లనే అంటూ సుప్రజ దగ్గరకు వెళ్ళి తను చేయి పట్టుకుని, కృతి రిషి మీ ఇద్దరు నన్ను క్షమించండి ప్లీజ్, నా పగ కోసం మీ ఇద్దరికి చాలా పెయిన్ ఇచ్చాను, ఐఎమ్ వెరీ సారీ, అండ్ నాకు సుప్రజ వల్లే తెలిసింది కృతి ఆ టైంలో ప్రెగ్నెంట్ అని వినయ్ చెప్తుండగా, ఆ మాట చెప్పేసరికి కృతి రిషి వైపు బాధగా చూసింది. రిషి ఫేస్లో సీరియస్నెస్ వచ్చింది. నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, నేను లవర్స్ని విడదీశాను అనుకున్నాను ఆ రోజు, కానీ కృతికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వస్తే ఆ తర్వాత సుప్రజ చెప్తేనే తెలిసింది నేను విడదీసింది భార్యాభర్తలనని. ఇంకా ఈ మధ్య తెలిసింది కాబోయే పేరెంట్స్ని విడగొట్టానని. అది నాకు చాలా బాధ కలిగించింది, అందుకే ప్రీతితో మాట్లాడి తనలో చేంజ్ తెచ్చాను, ఇంకా మీ ఇద్దరు కలిస్తేనే కానీ నాకు ఈ గిల్టీనెస్ తగ్గదన్నాడు వినయ్.
నువ్వు చెప్పాల్సింది చెప్పావు. బట్ గివ్ మీ సమ్ టైం అన్నాడు రిషి. ఏంటి నీకు టైం ఇచ్చేది? నువ్వు నాతో ఉండడానికి ఇష్టపడ్డా నేను మాత్రం నీతో ఉండడానికి రెడీగా లేను. ఐ హేట్ యూ అంటూ అక్క నేను కార్లో వెయిట్ చేస్తాను అనేసి వెళ్ళిపోయింది కృతి. రిషి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. బయట కృతి కార్ దగ్గర నిలబడి ఏడుస్తోంది. రిషి ఫాస్ట్గా వచ్చి తనను కారులోకి ఎక్కించి తన కళ్ళు తుడిచి హక్ చేసుకున్నాడు. ఏంటో నాన్న, నాకు అబార్షన్ సంగతి గుర్తొస్తే చాలా డల్ అయిపోతానంది కృతి. ఏడవకు చిన్ను, నా బుజ్జి కదూ, మన బేబీ మన దగ్గరికి తిరిగి వస్తుంది, చూడు కావాలంటే అంటూ తల మీద ముద్దు పెట్టాడు రిషి. కృతి కళ్ళు తుడుచుకుంటూ పద మన ఇంటికి వెళ్దామంది. వెళ్దాం, నువ్వు దిగి నీ కారు ఎక్కు అని రిషి అనగానే అది నువ్విచ్చిన కారే గిఫ్ట్గా అంటూ నవ్వింది కృతి. అందుకే నాకు రిటర్న్లో నువ్వు చాలా ఇవ్వాలంటూ లిప్స్ అందుకున్నాడు రిషి. 2 నిమిషాల తర్వాత కృతి సరే నువ్వు వెళ్ళి వంట చేయి, నేను వచ్చి తిని పెడతానంటూ కారు దిగింది. రిషి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. లోపల సుప్రజ వినయ్తో థ్యాంక్ యూ వినయ్, నువ్వు నీ తప్పు తెలుసుకుని మా చెల్లిని రిషిని కలపడానికి చాలా ట్రై చేస్తున్నావు. అది నా బాధ్యత సుప్పు అన్నాడు వినయ్. అయితే ఇంక మన పెళ్లి సంగతి చూడమని మా ఇంట్లో చెప్తానులే అని సుప్రజ. కానీ వినయ్ ఇప్పుడు కాదు, రిషి కృతి కలిసే వరకు మన పెళ్లి సంగతి వద్దు అన్నాడు. ఆ మాటకి సుప్రజ షాక్తో ఏడవలేక ఆశ్చర్యపోయింది. సరే ఒక పని చెయ్, నువ్వైతే అన్నీ చెప్పావు, వాళ్ళిద్దరికీ కొంత టైం ఇవ్వు అంది సుప్రజ. అంటే ఏదో ఆలోచిస్తున్నాడు వినయ్. ఆ నెక్స్ట్ డే రిషి రెడీ అవుతుంటే కృతి తనకి సాక్స్ వేస్తూ రిషి నిన్న ఏమైనా ఓవర్ చేశానా అని అడిగింది కృతి. ఏం లేదు, ఏ అని అడిగాడు రిషి. వినయ్ వాళ్ళ పెళ్లి సంగతి తర్వాత చూద్దామన్నాడంట. మా అక్క ఒకటే వండుతుంది నన్ను అంటూ బొంగమూతి పెట్టింది కృతి రిషికి షూలేస్ కడుతూ. లేదు బుడ్డి, వినయ్కి ఆ మాత్రం డోస్ పడాలి, నువ్వేం ఫీల్ అవ్వకు. సరే కానీ మేఘ సంగతి ఏం చేశావు అని అడిగాడు రిషి. కృతి పైకి లేచి రిషికి ఫోన్ కార్ కీస్ ఇచ్చి నేనేం చేయాలి రిషి సార్, ఏం చేయాలన్నా మీరే అంది కృతి. 1 వీక్ దాటింది, కనీసం వచ్చి సారీ చెప్పి తన జాబ్లో జాయిన్ అవ్వాలి కదా. అబ్బే రాలేదు. అసలు నీకు పిఏ అంటే విశ్వానే ఎప్పటికీ అన్నాడు రిషి. అది నాకు తెలుసు, బట్ నువ్వే తన జాబ్లోనే తీసేసానన్నావు, అది నా వల్లే కదా నేను మాట ఇచ్చేసానంది కృతి. సరే తన సంగతి నేను చూస్తాను, అండ్ వినయ్ సంగతి తేలితే నేను మన విషయం అనౌన్స్ చేస్తాను, బాయ్ అంటూ కృతిని హక్ చేసుకుని వెళ్ళిపోయాడు రిషి. కొంతసేపు తర్వాత కృష్ణ వచ్చాడు. కృతి కారెక్కిన దగ్గర నుంచి తన్నే సీరియస్గా చూడడం చూసి ఏమైంది మేడం అని అడిగాడు. నువ్వు కూడా మీ సార్ పార్టీనేగా అని అడిగింది కృతి. అంటే మీకు నిజం అని అడిగాడు కృష్ణ. అన్నీ తెలుసు, కానీ ఎంత యాక్ట్ చేసావు, అప్పప్పా మీ సార్ని నా ముందే తొయ్యడం. నేనంటే అమితమైన గౌరవం, ఆయనంటే కోపం ఉన్నట్టుగా అంది సీరియస్గా కృతి. సారీ మేడం, నాకు సార్ చెప్పిందే చేశాను అన్నాడు కృష్ణ. అర్థమైంది, మీ సంగతి తర్వాత చెప్తాను, ముందు ఈ వారంలో మేఘ ఏమైనా నేర్చుకుందా అది చెప్పు అని అడిగింది కృతి. ఏం నేర్చుకోవడమో ఏమో మేడం, ఎప్పుడు చూడండి వాళ్ళిద్దరూ కొట్టుకుంటూనే ఉంటారు, నిమిషం పడదు అన్నాడు కృష్ణ. సరే నేను చూస్తానంది కృతి. కృతి వెళ్ళేసరికి విశ్వ వర్క్ చేసుకుంటున్నాడు. తన్ని చూసి పైకి లేచి విష్ చేశాడు. ఒకసారి లోపలికి రా అంటే తన క్యాబిన్లోకి వెళ్ళింది కృతి. విశ్వ లోపలికి వచ్చి మేడం నేను ఎక్కడికి వెళ్ళన్నాడు సీరియస్గా. అది తేల్చాల్సింది నేను కాదు మీ సార్ అంది కృతి. విశ్వ ఏం మాట్లాడలేదు. సరే అసలు విషయం ఏంటంటే ఇక నుంచి మీ సారే కృతి గ్రూప్స్కి చైర్మన్ అంది కృతి. విశ్వ నమ్మలేనట్లుగా అవునా మేడం అన్నాడు. అవును విశ్వ, నేను మన హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ రిషికి ఓన్ చేశాను అని చెప్పింది కృతి. విశ్వ చాలా హ్యాపీ అండ్ కొంచెం షాకింగ్గా ఉంది మేడం అన్నాడు విశ్వ. సో నువ్వే మీ సార్ పిఏ ఇక్కడ అంది కృతి. మరి మీరు అని అడిగాడు విశ్వ. హెడ్ ఫర్ ఆల్ షెఫ్స్ అంతే అంది కృతి. మేడం మేఘమాల ఆ రోజు వీడియో చూపించి బెదిరిస్తోంది, ఆడపిల్లని నేను ఆగాను, లేకపోతే ఈ పాటికి అని విశ్వ అంటుంటే లేకపోతే కొడదామనే. సరే ఆమె సంగతి వాళ్ళతో వెళ్ళిపోతుంది, నువ్వు కామ్గా నీ వర్క్ చూసుకో అంది కృతి.
విశ్వ వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత మేఘ వచ్చి విశ్వ పక్కనే కూర్చుంది. కృతి సీసీ కెమెరాల నుండి చూస్తోందంతా. ఏంటి విశ్వాసం, నన్ను చూడగానే విషయాన్ని చెప్పానుగా అంది మేఘ. విశ్వ మాత్రం ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నట్టుగా చూశాడు. అది చూసిన మేఘ, హహా ఏంటా చూపు, వెళ్ళి మేఘమాల బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మంచి ఆకలి మీద ఉంది, ఎమ్మెల్యే పెసరట్టు పట్టుకురా అంది మేఘ. విశ్వ లేచి వెళ్తుంటే, హలో మాస్టారు, అల్లం పచ్చిమిర్చి తక్కువగా, ఆనియన్స్ ఎక్కువగా వేయమని చెప్పు, కొబ్బరి చట్నీ ఇంకా టమాటా చట్నీ కూడా వేయించు అంది మేఘ. అదంతా చూస్తున్న కృతి నవ్వుకుంటూ బ్యాడ్ గర్ల్ అంది. విశ్వ తీసుకొచ్చిచ్చాడు. మేఘ తినడం మొదలుపెట్టింది. కృతి వచ్చి మేఘ అనగానే మేఘ షాక్ అయ్యి లేచి, గుడ్ మార్నింగ్ మేడం, అది మరి టిఫిన్ తినలేదు అందుకే అంటుండగా, ఇట్స్ ఓకే కానివ్వు అంటూ ఎదురుగా కూర్చుని చూస్తుంది కృతి. విశ్వకు నవ్వొస్తోంది. కృష్ణకి షాకే. కానీ ఫుడ్డీ పాప ఏమాత్రం మొహమాటం లేకుండా ఫుల్గా లాగేస్తోంది. మేఘ కారం అనిపించి ఎక్కిళ్ళు వచ్చాయి. ఎవరో వాటర్ బాటిల్ ఇచ్చారు. గడగడా తాగేసింది. బాటిల్ సగం పైన తాగేసి తిండంలో మునిగిపోయింది. మళ్ళీ కారం బాగా ఎక్కువైనట్లుంది అని వినపడి చూసేసరికి రిషి తన్నే కోపంగా చూస్తూ, అంతే మేఘ బాటిల్ వదిలేసింది. ఫాలో మీ అంటూ కృతి క్యాబిన్లోకి వెళ్ళి కృతి చైర్లో కూర్చున్నాడు రిషి. తన వెనకే కృతి, విశ్వ. ఆ వెనకే భయపడుతూ మేఘ వచ్చింది. కృతి ఎదురుగా కూర్చుంది. విశ్వ మాత్రం లోపల డింగిచక అంటూ డ్యాన్స్ వేసుకుంటున్నాడు. కానీ మేఘ మాత్రం ఆశ్చర్యంగా, అయోమయంగా, ఏడవలేక భయంగా చూస్తోంది. మేఘమాల ఏం చేస్తున్నావు అని అడిగాడు కోపంగా రిషి. అది అంటూ నీళ్ళు నములుతోంది మేఘ. రిషి విశ్వతో మాట్లాడుతూ, విశ్వ నువ్వు కాసేపు బయటకు వెళ్ళు అన్నాడు. సార్ తిట్టేసి చూడడం లేదనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు విశ్వ. యూ డెవిల్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటూ కళ్ళు పెద్దవి చేసి చూశాడు రిషి. సార్ మేడం తినమన్నారు అంది మేఘ. ఆ మాట కృతి హాయ్ నా మీదే పెట్టేశావా అనుకుంది తన మనసులో. దాంతో రిషి కోపంగా, ఏంటి సుకృతి, యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది చెఫ్గా మీరు మరీ ఇంత అలసిస్తారా అని అడిగాడు రిషి. మేఘకు అసలు ఏం అర్థం కావడం లేదు. రిషి సార్ ఆమె బ్రేక్ఫాస్ట్ చేయలేదంటేను అని కృతి అంటుండగా, ఓహో రేపు వచ్చి మా ఇంట్లో ఎవరూ తినలేదని ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తుంది, అప్పుడు అందరికీ తినిపిస్తారా అంటూ కోపంగా చూశాడు రిషి. ఐఎమ్ సారీ సార్ అంది కృతి. మేఘ మాత్రం అయోమయంగా చూస్తోంది కృతి వైపు. ఇంతలో రిషి చిటికేస్తూ, హలో, ఇక నుంచి ఇక్కడ కూడా నేనే నీ బాస్, నేనే చైర్మన్, సుకృతి కూడా నీలాగే ఎంప్లాయ్ అని ఒక బాంబు పేల్చాడు. అంతే. అది విన్న మేఘ షాక్. మళ్ళీ రిషి మాట్లాడుతూ, వెళ్ళి విశ్వకు పిలుచుకురా అనగానే మేఘ విశ్వ దగ్గరికి వెళ్ళి, సార్ పిలుస్తున్నారు అంది డల్గా. విశ్వ లోపలికి వచ్చాడు. మేఘ కూడా వచ్చింది. విశ్వ, నువ్వు ఆమె గారికి అంత భయపడాల్సిన అవసరం లేదు. తను వీక్లీ 2 times ఇక్కడికి వస్తుంది నీకు అసిస్టెంట్గా. తనకి ఏం పని చెప్తావో నీ ఇష్టం అంటూ పైకి లేచి, పద అంటూ కళ్ళెగరేశాడు రిషి. దాంతో ఫుడీ పాప పరుగు రిషి క్యారవాన్ దగ్గరకు. రిషి కృతి వైపు, విశ్వ వైపు చూసి, మీ ఇద్దరికీ షాకింగ్ న్యూస్, సంజయ్ని 10 నిమిషాల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పాడు. అది విన్న కృతి వాట్ అంది ఆశ్చర్యంగా. దాంతో రిషి జరిగిందంతా చెప్పాడు. 2 రోజుల తర్వాత ఒకరోజు ఎర్లీ మార్నింగ్ సుకృషిలు ఇంకా నిద్రలేవలేదు. ఆ రోజు సండే. కాలింగ్ బెల్ మోగుతోంది. కృతి లేచి వెళ్తుంటే నేను చూస్తానంటూ వెళ్ళి డోర్ తీశాడు రిషి. ఎదురుగా అభి అన్నాడు ఆశ్చర్యంగా రిషి. కృతి కూడా లేచొచ్చింది. అభి లోపలికి వచ్చి కాంగా సోఫాలో కూర్చున్నాడు. 2 నిమిషాలైనా ఏం మాట్లాడడం లేదు. రిషి తన పక్కనే కూర్చుని ఏంట్రా అని అడిగాడు. ఐమ్ సో సారీ రిషి అంటూ హక్ చేసుకున్నాడు అభి. రిషి కృతికి సైగ చేశాడు టీ తెమ్మని. కానీ కృతి నేను వెళ్ళనని తలడ్డంగా ఊపుతోంది. దాంతో రిషి కళ్ళతోనే ప్లీజ్ అంటూ చెప్పేసరికి కృతి కోపంగా లోపలికి వెళ్ళింది. రిషి అభిని వదిలి, సారీ చెప్పడానికా ఇంత పొద్దున్నే వచ్చావు అని అడిగాడు. అది కాదురా, నేను మీ ఇద్దరికి చాలా లాస్ చేశాను, బట్
మిత్ర చెప్పే వరకు నేను రియలైజ్ అవ్వలేదు అన్నాడు అభి. రే ఒక్కటి చెప్పు, మిత్ర చెప్పే వరకు నీకు తెలియదారా అని అడిగాడు రిషి. కానీ అభి ఏం మాట్లాడలేదు. అభి నాకు అర్థమైంది, నువ్వు చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నావని అన్నాడు రిషి. అసలు చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నానురా, ఇంకో 3 అవర్స్లో ఫ్లైట్, కానీ మీ ఇద్దరికి ఫైనల్గా కనపడదామని వచ్చాను అన్నాడు అభి. అంటే ఏంట్రా ఫైనల్, నీ పెళ్ళికి మమ్మల్ని పిలవ్వా అని అడిగాడు రిషి. కానీ అభి ఏం మాట్లాడలేదు. ఇంతలో కృతి టీ తెచ్చిచ్చింది. అభి కృతితో, కృతి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. కృతి కోపంగా ఏదో అనుబోతుంటే రిషి సైగ చేశాడు. దాంతో కృతి సరే అభిరామ్ బై, హ్యాపీ జర్నీ అంటూ లోపలికి వెళ్ళింది. అభి టీ తాగేసి పైకి లేచి రిషిని పైకి లేపి గట్టిగా హక్ చేసుకుని వెళ్ళిపోయాడు. సో మొత్తానికి అభిలో అయితే రియలైజేషన్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ లిసనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.